అందరికి అనుకూలమైనటువంటి ఒక పీరియడ్ని ఏర్పాటు చేసుకొని సర్వసంఘ సమావేశాన్ని మన క్రైస్తవ సమాజంలోని పెద్దలు, నాయకులు ఎవరైతే ఉన్నారో వారు దీనిని స్వీకరించి వారు ఏర్పాటు చేస్తే మళ్ళీ వేదిక మీద నుంచి ఒక మాట ఇవ్వదలుచుకున్నాం. ఈ సర్వసంఘ సమావేశంలోనికి వచ్చి మేము గత కొద్ది కాలంగా వినిపిస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటో అది మళ్ళీ వినిపించడానికి, అది ప్రజలందరి ముందు లైవ్ కూడా ఏర్పాటు చేస్తే లైవ్లో ఏర్పాటు చేయడానికి సదా సిద్ధమని మళ్ళీ ఇక్కడి నుంచి ఒక మాట బహిరంగంగా నేను ప్రకటిస్తున్నాను. మళ్ళీ ప్రకటిస్తున్నాను. ఇది ఖచ్చితంగా జరగాలి. యేసుక్రీస్తు అనే ఆయన నువ్వు చెబుతున్నంత గొప్పోడేం కాదులే అంటున్నారు మీరు. ఎవరైతే స్థాయిలో తండ్రైన దేవునితో కుమారుడు సమానుడు కాడు, పరిశుద్ధాత్ముడు సమానుడు కాడు, పరిశుద్ధాత్ముడు క్రీస్తుతో సమానుడు కాడు, క్రీస్తేమో తండ్రితో సమానుడు కాడు అని మీరు బోధిస్తుంటే అది క్రైస్తవ సమాజానికి ఎంత ప్రమాదమో చెప్పకుండా నోరు మూసుకొని ఉండాలా? అసలు ఆయనను బట్టే కదా మనందరం కనెక్ట్ అయింది. క్రీస్తు సువార్త సభలు అని పెడతాం. ఎవరు పేరు పెట్టయితే మనం సభలు జరుపుకుంటున్నామో ఆయనకే సంపూర్ణ ఘనత మనం ఇవ్వట్లేదే, ఆయనకే సంపూర్ణ మహిమ మనం చెల్లించట్లేదే. ఒక రకంగా ఆయన స్థాయిని తగ్గించి మాట్లాడుతూ అవమానపరచట్లా? ఆయనలో సంపూర్ణ ప్రేమ లేదు, సంపూర్ణ మంచితనం లేదు, సంపూర్ణ శక్తి లేదు. ఆర్గ్యుమెంట్లు అవసరమైన పాయింట్స్ చాలా ఇప్పుడు నేను లేవనెత్తాలనుకుంటున్నాను. ఇప్పుడు లేవనెత్తను. ఎందుకంటే ఆ సర్వసంఘ సమావేశం జరగాలి, ఆ ఆహ్వాన పత్రిక అందరికీ అందాలి. క్రైస్తవ నాయకులు కొంతమంది అన్నారు అది మేము బాధ్యత తీసుకుంటాం, మీరు వచ్చి పార్టిసిపేట్ చేయండి. రెడీ. అది హైదరాబాదా, విజయవాడనా, విశాఖపట్నమా, రాజమండ్రా, ఎనీవేర్. యేసుప్రభు స్థాయిలో తక్కువవాడు అని చెప్పేవాళ్ళు కూడా రావాలి, పరిశుద్ధాత్ముడు లేడు అని చెప్పేవాళ్ళు కూడా రావాలి, బాధ్యతగా రావాలి. పబ్లిక్లో వద్దు అని తప్పించుకోకూడదు, లైవ్లో వద్దు అని తప్పించుకోకూడదు. రావాలి, గళము విప్పాలి, వినిపించాలి. ప్రజలకు నిజమేంటో, ప్రజలకు సత్యమేంటో తెలిసి తీరాలి. ఎవడి గదుల్లో వాడు అక్కడ కూర్చొని మైకులు పెట్టుకొని పర్ఫార్మెన్స్లు ఇస్తే కుదరదు.